జ్యోతిబా పూలే 200వ సంవత్సరం జయంతి. ఆయన 1826వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 11వ తేదీన జన్మించారు. 21 సంవత్సరాల వయసులో ఆయన తీవ్రమైనటువంటి కుల అసమానతలకి అవమానాలకి గురైనటువంటి అనుభవం తన సొంత స్నేహితుడి ఇంట్లోనే అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఈ అవమానానికి కారణం ఈరోజు భారత సమాజంలో ఉన్నటువంటి కుల అసమానతలు. ఈ కుల అసమానతలకి కారణం మన ధర్మం. ఆధిపత్య వర్గాలు వెనుకబడినటువంటి తరగతుల్ని, దళితుల్ని, వీళ్ళందరినీ కూడా కులం పేరిట అవమానపరచడమే కాదు, విజ్ఞానానికి దూరం చేస్తూ ఉన్నారు. బానిసల్లాగా పని చేయించుకొని వాళ్ళని పైకి రానివ్వకుండా చూస్తున్నారు అన్నటువంటి నగ్న సత్యాన్ని ఆయన తెలుసుకున్నారు. ఆయన చిన్నతనంలో ఆయన చదువుకు కూడా అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. దళితులు లేదు శూద్రులు వీళ్ళందరూ కూడా సేవ చేసేటటువంటి కులాలే అనేటటువంటి పేరిట చదువు అవసరం లేదు అని చెప్పేసి తండ్రి చేత చిన్నతనంలోనే చదువును మాన్పించారు. అయితే అప్పటికే మహారాష్ట్రలో కొంత అభ్యుదయ ఆలోచనలు ముందుకు రావడం, శూద్రులు కూడా చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజులు కూడా మద్దతు ఇవ్వడం, వీటన్నింటి ఫలితంగాను ఇంగ్లీష్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మిషనరీలు ఇవన్నీ కూడా విద్యావకాశాలను కల్పించే ఆ రకంగా విద్యావకాశాన్ని ఆయన పొందగలిగారు. ఆయన పొందగలగడమే కాదు, ఆనాటి సాంప్రదాయాల ప్రకారం చిన్న వయసులోనే జ్యోతిబా పూలేకి వివాహం అయితే సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాల వయసు, ఆయనకి 13 సంవత్సరాల వయసు. తాను సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పడం ప్రారంభించారు. సమాజంలో శూద్రులకి, దళితులకి చదువు మాత్రమే కాదు, ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలి. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు చదువుకోకపోతే సమాజం చీకట్లోనే మగ్గిపోతుంది, వెలుగులు ఉండవు. వాళ్ళు కూడా జ్ఞానవంతులు అయితేనే సమాజం ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆలోచనతో అయినా ఆడపిల్లలకు కూడా చదువు నేర్పాలి అనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించాడు. మొదటిసారిగా 1848లో ఆడపిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించాడు. కానీ ఆ స్కూల్లో పాఠాలు ఎవరు చెప్పాలి అన్నట్లయితే ఎవరు కులాలకి, భిన్న కులాలకు సంబంధించినటువంటి అమ్మాయిలందరికీ ఆ స్కూల్లో ప్రవేశం ఉన్న తర్వాత ఉపాధ్యాయుల కొరతను కూడా ఎదుర్కొన్నాడు. ఫలితంగానే సావిత్రిబాయి పూలేనే టీచర్గా ఆమె అక్కడ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. టీచర్గా అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి విషయం మనకు తెలుసు. అంతేకాదు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇలా కులాలతో అంతరం లేకుండా అందరినీ కలిపి పనిచేస్తున్నటువంటి దానికి ఇష్టపడినటువంటి తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వాళ్ళని గెంటి వేసినా కూడా వాళ్ళ జీవనాన్ని అంత కఠినంగా కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అనేక పాఠశాలలు పెట్టడానికి తన స్నేహితులతో కలిసి పూనుకున్నారు. అనేక మంది ముస్లిం సోదరులు కూడా ఆయన కృషిలో తోడయ్యారు. అంతేకాదు ఆయన సత్యశోధన సమితిని పెట్టడం ద్వారా ఏది సత్యం, ఏది అసత్యం, ఏమి జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని తెలియచెప్పారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆడపిల్లలు బాల్యాల్లోనే వితంతువులుగా మారడాన్ని ఆయన ఖండించారు. వాళ్ళకి మొత్తం జుట్టంతా తీయించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో క్షురకుల్ని కూడా ఆయన చైతన్యవంతం చేసి ఇలాంటి మూఢాచారాలు పాటించవద్దు అని చెప్పాడు. ఆ రకంగా 200 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఆనాడున్నటువంటి మూఢ సాంప్రదాయాల్ని ధిక్కరించి, ఆధిపత్యవాదాన్ని ధిక్కరించి అందరూ సమానంగా బ్రతకాలనే ఆలోచనలకి నాంది కొలిపారు. ఆయన చేసినటువంటి స్ఫూర్తి, సావిత్రిబాయి పూలేతో కలిసి చేసినటువంటి స్ఫూర్తి అనేటటువంటిది ఈరోజు మహిళలు, యువకులు అందరూ కూడా అందుకోవాలి. ఈరోజు ఆయన్ని సంస్మరించుకోవడమే కాదు, ఈ సంవత్సరం యావత్తు కూడా ఆయన రచనలను అధ్యయనం చేయడం ద్వారా, ఆయన కృషిని తెలుసుకోవడం ద్వారా ఈనాటి భారత సమాజానికి ఇవాళ కులాంతర వివాహం చేసుకుంటే కన్న తండ్రి బిడ్డల్ని చంపేటటువంటి ఒక దుర్మార్గం ఎందుకు వస్తూ ఉందో, మూఢత్వం పేరిట ఆడవాళ్ళని దూరంగా ఉంచేటటువంటి పరిస్థితి ఎందుకుందో, బిడ్డలకు అనేటటువంటి ఋతుస్రావం లాంటిది అపవిత్రత అనేటటువంటి విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఎందుకు కొనసాగుతున్నాయో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథాన్ని, హేతువాద దృక్పథాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు జ్యోతిబా పూలేని స్ఫూర్తిగా తీసుకుని మహిళా సంఘం మహిళలందరిలో కూడా విజ్ఞాన జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తున్నాం.